కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగానికి అనేక నిబంధనల్లో వెసులుబాటు కల్పించిందని నెరెట్కో ఏపీ చైర్మన్ చక్రధర్రావు తెలిపారు. బిల్డింగ్ రూల్స్ లో మార్పులు, సెట్ బ్యాక్ నిబంధనల సడలింపు, కన్వర్షన్ ఛార్జీల తగ్గింపు వంటి సంస్కరణలు నిర్మాణ రంగానికి ఊతమిచ్చాయని చెప్పారు. ఈ మార్పులతో బిల్డర్లతో పాటు మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలను సాకారం చేసుకునే అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. ఒక సామాన్యుడు కూడాను 200 గజాల లోపు కట్టుకునే హౌసులకు కూడాను యాక్చువల్గా ఈ సెట్ బ్యాక్ రిలాక్సేషన్ అనేది ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. తద్వారా ఏమిటంటే మన రాష్ట్రంలో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో మంత్రివర్యులు ఈ యొక్క నిర్ణయాలు తీసుకొని అందరూ కూడాను ఈ ఎవరైనా సరే ఇల్లు కట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడాను అప్రూవల్స్ తీసుకొని చేసినట్లయితే ఈ డెవలప్మెంట్ అనేది ఒక యూనిఫామిటీ ఉంటుందనే ఉద్దేశంతో మరి ఈ యొక్క చిన్న సైట్లకి ప్లాన్ అప్రూవల్స్లో కూడా సెట్ బ్యాక్స్ని మినహాయింపు చేయటం, అలాగే మరి హైరేజిడ్లో కూడాను ఈ సెట్ బ్యాక్స్ తీసేయటం, అట్లాగే 300 నుంచి 500 స్క్వేర్ మీటర్స్ సైట్ లోపు కూడాను వాటికి కూడా సెట్ బ్యాక్స్ తగ్గించి, అలాగే ఇంతకుముందు మనకి 18 మీటర్స్ దాటితే హైరేజిడ్ కింద లెక్క, కానీ 24 మీటర్ల వరకు కూడాను నాన్ హైరేజిడ్ కేటగిరీలో తీసుకురావడం జరిగింది. దానివలన ఇవాళ 40 అడుగుల రోడ్లో కూడాను సుమారుగా 12 ఫ్లోర్లు కట్టుకునేటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం కలుగజేసింది. ఆగస్టు 15 స్వాతంత్ర